అలా అవతలి ఒడ్డులో చూస్తే పట్టపగలే బాగా చీకటులు వ్యాపించి ఉన్నాయి. సింహ, వ్యాఘ్ర, వరాహ, బల్లుకాది మహా క్రూరముగాలున్నాయి. ఇంత భీతి కొలిపేటువంటి ఈ కీకారణ్యం పేరేంటి అని అడిగాడు మహర్షిని మహారాజా తనయుడైనటువంటి రామచంద్రమూర్తి. ఎందుకనండి? ఆయన అంటాడు సుగ్రీవుడితో, 3 వేదాలు నేను చదివాను అని. మహావేదశాస్త్ర పారంగతుడైన లోకజ్ఞాన శూన్యుడు రాముడు అక్కడ. మనం ఎంచితే కాదు, అదిగో అదే జియోగ్రాఫికల్ మ్యాప్ అంటాం, భౌగోళిక పరిశీలన. అలా చేసినటువంటి సుగ్రీవుడితో చెప్తూ ఉంటాడు. అలా మనం విచారించినప్పుడు మరి ఈ అరణ్యం పేరేంటి అని అడిగాడు. ఈ అరణ్యాన్ని మలద కారుష జనపదం అంటారయ్యా. పూర్వవేళల్లో వృత్తాసుర సంహార పాపకాలుష్యాన్ని భరించిన ఈ జనపదాలను దేవేంద్రుడు సస్యశ్యామలం చేశాడు. కొద్ది కాలం క్రితం ఇక్కడ తాటక అనే రాక్షసి చేరింది. ఆమె ఒక యక్షిణి. దానికి 1000 ఏనుగుల బలం ఉంది. నరమాంసం అంటే దానికి బాగా ఇష్టం. మనిషిని అవలీలగా చప్పలించందే దానికి తెల్లవారిన తర్వాత నిద్రపోవడానికి కుదరదు. అదిగో దాని యొక్క ప్రీతి చేత ఇక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ భక్షిస్తే మిగిలినటువంటి నువ్వు చూస్తున్నటువంటి చీకటి కలిగిన కీకారణ్యం మాత్రం మిగిలింది. ఈ యక్షిణి తాటకకు భయపడినటువంటి వాళ్ళు ఎవరూ కూడాను ఇటువైపు రారు. కాబట్టి ఇది నిర్జరారణ్యం అయ్యింది. అదిగో ప్రథమ విధి, అదిగో ఆ తాటకిని నువ్వు సంహరించాలి. ఈ అరణ్యాన్ని పునరాగతం చేసి సుక్షేత్రమైనటువంటి మనుష్య సంచార యోగ్యంగా తీర్చిదిద్దాలి అని చెప్తున్నాడు. వెంటనే రాముల్లో చిన్న అనుమానం వచ్చింది. తాటకి యక్షిణి అన్నారు కదా, యక్షులకి అంతటి బలం అనేటువంటిది ఉండదు కదా అని తను చదువుకున్నటువంటి శాస్త్రజ్ఞాన పరిశీలన నుంచి ఒక చిన్న అనుమానాన్ని సులువు పడాలంటే సందేహ నివృత్తి కాకుండా ఈ మది నిలబడదు. కాబట్టి సందేహ నివృత్తి కోరుతూ అమితమైనటువంటి బలశాలి అయినటువంటి ఆ యక్షిణి తాటక యొక్క బలాన్ని సమన్వితమైనటువంటి గణన చేయడానికి కావలసినటువంటి ఉచ్చారణావంతమైనటువంటి ప్రశ్న వేశాడు రాముడు అలతికంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, సుకేతుడనేటువంటి యక్షుడు సంతానార్థి అయి ప్రజాపతిని మెప్పించి తపస్సు చేసి ఈమెను వరంగా పొందాడయా. బ్రహ్మవర ప్రభావం చేత దీనికి 1000 ఏనుగుల బలం వచ్చింది. యముడి కొడుకు నందుడికి దీన్నిచ్చి పెళ్లి చేశాడు ఆ సుకేతుడు. వారి దాంపత్య ఫలితంగా మారీచుడు కాలక్రమంలో మారీచుడు పుట్టిన తరువాత ఆ నందుడు కన్ను మూశాడు. ఎప్పుడైతే ఆ నందుడు కన్ను మూశాడో అత్యంత స్వతంత్రం కలిగినటువంటి ఆ ఆడది అగస్త్య మహర్షిని భక్షించడానికి వెళ్ళింది. ఆయన కోపం వచ్చింది. నువ్వు భయంకర రూపంలో ఎక్కడ పురుషుడు ఉన్నా ఆ పురుషుణ్ణి భక్షిస్తూ బ్రతుకు అని ఒక శాపాన్ని పెట్టాడు. అది మొదలుగా ఆ అగస్త్య మహర్షి ఆశ్రమం మొత్తం నాశనం చేసింది. దుష్ట పరాక్రమవంతమైనటువంటి తాటక స్త్రీ అని సంకోచించకుండా నువ్వు లోక ధర్మ రక్షణ బుద్ధితో సంహరించు అని చెప్తున్నాడు. ఆయన అలా
చెప్తూ ఉన్నాడో లేదో మీమాంస కలిగింది రాముల్లో. ఎవరన్నా కాదు, చాలామంది ఈ మధ్యకాలంలో అంటున్నారు రావణాసురుడు ఏదన్నా మొట్టమొదటి ఆదిలో మనం వంటకాడితే ఆడదాన్ని చంపాడయా రాముడు, ఆయన దేవుడా? ఆడదాన్ని చంపలేదండి. అమితమైనటువంటి శక్తితో తను దుర్వర్తనశాలి అయి కనబడినటువంటి ప్రతివారిని అమితమైనటువంటి లాఘవంతో భక్షించి జనారణ్యం మొత్తము కూడాను నిర్జరారణ్యంగా మార్చింది, తన యొక్క తావును తీర్చుకుంది. అలాంటి తాటకిని చంపడానికి ప్రథమంలో ఉద్యుక్తుణ్ణి చేశాడు. అలా అంటూ ఉన్నటువంటి విశ్వామిత్రుని చూసి ఒకే ఒక నమస్కారం చేసి, నేను పితృవాక్య పరిపాలనాశీలిని, నా తండ్రి మీ వెంట పంపుతూ మీరు ఏది కోరితే అది చెయ్యమన్నారు. ఏది కాదన్నా ధర్మ పరిరక్షణ నా వంతు అంటున్నాడో లేదో ఆ అరణ్యమంతా మహాధ్వానంతో ప్రతిధ్వనించింది. అలాంటి ధ్వానానికి కారణం ఏమిటి? మనం అంతా అనుకుంటాం తాటకి వచ్చేసింది. తాటకి రాలేదు. ఆ తాటకి రావాలి, ముందర నిలబడాలి. నేను అది కాదా అంటే మహావీర విక్రమశాలి అయినటువంటి రాముడు తన యొక్క కోదండాన్ని అలా ఆ నారిని మీటాడు. ధనుష్టంకారంతో విజృంభించినమైనటువంటి ధ్వానం నలు దశల కాడి విస్తరించింది. ఆ తాటకి చెవిని పడింది. చాలా కాలమైంది మానవుని యొక్క మాంసాన్ని గ్రోలి ఎవరో వచ్చాడు, వాడు వీరుడై ఉంటాడు, ధనుష్టంకారం కూడా చేశాడు అని అమితమైనటువంటి ఆనందంతో, ఎందుకు అందబోతూ ఉన్నటువంటి మనుష్య మాంస భక్షణకు అనువైనటువంటి అవకాశాన్ని విడుచుకోకుండా తాను చాలా త్వరగా వచ్చింది. చూశాడు, మనస్కరించలేదు ఆడదాన్ని సంహరించడానికి. లక్ష్మణ చూడు, దురావత్ ఆడది ఇంతవరకు మహాసౌందర్యం, మామూలు సౌందర్యం కాదు, మహాసౌందర్యం, సౌందర్యోపాసకులైనటువంటి రాచకన్యలు పరివారక గణం మధ్య ఉన్నటువంటి రాముడు వికృతమైనటువంటి కన్నలు తిరిగినటువంటి బాహుబలవంతురాలైనటువంటి తాటకిని చూసి ఎంత వికారంగా ఉందో చూసావా? దీన్ని చంపడానికి నా మనస్సు అంగీకరించట్లేదు, దీని ముక్కు చెవులు కోసి వదిలేస్తాను సరిపోతుంది అని అంటున్నాడో లేదో తాటకి వంతుకిది కాదు, ఒక్కసారి రాముడి మీదకి దూకింది. ప్రక్కనున్నటువంటి మహర్షి విశ్వామిత్రుడు తను హుంకార ధ్వని చేశాడు. ఆ తాటకిని నిలిపి సంహరించమని రామ లక్ష్మణులకు మంగళానుశాసనం చేశాడు.